పల్లెటూరు. మేము వెనకాల ఉండటమే అర్థం పడతాం. జబ్బు చేస్తుందంటారు. ఉండు ఆ నోట్లో అది వెళ్ళాలి, అది తోసుకుంటుంది అన్ని అయినా మీద అట్టించి వేయండి. మీరు రండి, మీరు రండి, ఉన్నారుగా ఇద్దరు. అటు వెళ్ళండి, అటు వేయడానికి ఏం భయం లేదు. ఇక్కడ చూడండి అమ్మ గారు, బాగుంది కదా డెకరేషన్, ఎంత బాగుంది. గడ్డి చూస్తే ప్రాణం లేచేస్తుంది. కాదు, కోడి, హరిదాసు, గడ్డి, అసలు అసలు ఇంకేం లేదు, అన్నీ ఉన్నాయి. ఏంటి రమ్మ గారు? ఆవు ఆవు చూసావా? నీకు ఆవు కనిపించట్లే, ఇక్కడ సామాన్లు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఇవి చూసా, ఇది చూడండి, సూపర్. ఎప్పుడో చూసాం చిన్నప్పుడు. సావిత్రి కష్టపడాలందరికీ సుమన్ టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఫుల్ హడావిడిలో ఉన్నట్టున్నారు. ఈ టైంలో వచ్చామా మేము. సాయి ఫోన్ చేశాడు, అక్క చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం మన దగ్గర, ముగ్గులు పోటీలు అవన్నీ పెడుతున్నామంటే ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి రమ్మగారు నేను వచ్చేసాం. అంటే నేను డిసెంబర్లో వెళ్ళినప్పుడు నన్ను రమ్మన్నారు. పండుగ అంటే మనం 1వ తారీఖు నుంచి మనం హడావిడి నడుస్తుంది కదా, షూట్ చేస్తున్నాము. అవునవును. ఒక్కరోజు మాకు రమ్మన్నారు. ఓకే ఓకే. ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారా? ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కదా, సో మా స్టాఫ్ని మేము కొంచెం మంచిగా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని ఫస్ట్ ఫిక్స్ అయ్యాము. వాళ్ళకి ముగ్గులు పోటీలు అని. కమింగ్ టు శారీస్, పొందూరు ఖాదీలో మంచి మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ వచ్చినాయి. ఎందుకంటే మేము పొందూరు నుంచి ఒక వీడియో చేశారు, డాక్యుమెంట్ ఒకటి చేసాము. ఓకే, రమ్మగారు నిన్న కూడా అంటా ఉన్నారు, చెప్పాను కదా. అవునవును, బాగుందండి. చూసారా మీరు? సో మనం వీవర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనమే డిజైన్స్ చేసి మొత్తం సెట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఓకే, అవి వచ్చి స్టాక్ స్టాక్ వచ్చింది. పనిలో పని ఎట్లాగో వచ్చాం కదా, ఒకసారి అవి కూడా చూసేసుకుని వెళ్దామా మరి? పొందూరు ఖాదీ గురించి మీరు చూశానని చెప్పారు వీడియో, నేనైతే చూడలేకపోయాను. బట్ సాయి ఏమన్నారంటే ఒకసారి చూడండి మీరు, పైన చాలా వెరైటీస్ ఉన్నాయన్నారు, ఒకసారి చూద్దామా? చీరలు చూస్తే అంటే మన ట్రిప్ సాటిస్ఫై అవుతుంది. నువ్వు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని తెచ్చావు, చీరల షాప్కి సెలబ్రేషన్స్ చూసి వెళ్ళిపోతారా ఎవరైనా? అంతే, చీరలు చూడొద్దు. మీరు నన్ను ఏమన్నారు, జయ నువ్వు శారీ కట్టుకోలేదన్నారు. నేనేమనుకుంటాను, సెలబ్రేషన్స్ కదా, క్యాజువల్గా జరుగుతున్నాయి కదా అన్నట్టు డ్రెస్ వేసుకొచ్చేసాను. సెలబ్రేషన్స్ కూడా చీరలే కట్టుకోవాలి, ఇన్సిస్ట్ అమ్మా, మీరు అర్థం చేసుకోవాలి యాంకర్లు. అట్లాగే నెక్స్ట్ టైం డ్రెస్సుల్లో చూడం మేము, శారీసేనా ట్రెడిషనల్ అంటే తప్పకుండా. నేను రాగానే అన్నారు, ఏంటి చేయ నువ్వు డ్రెస్ వేసుకొచ్చావు, శారీలో వస్తావు అనుకున్నాను. శారీలో చూడాలి డెఫినెట్ గా నెక్స్ట్ టైం. అంతే. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముఖ్యంగా మీకు ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి, తర్వాత మా సావిత్రి హ్యాండ్లూమ్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు అది పొందూరు ఖాదీ చూస్తా ఉన్నారు కదా మీరు, ఈ కొత్త డిజైన్స్ చేసాము. ఇది వరకు సింపుల్ బార్డర్ ఒకటే ఉన్న చీరలు 2-3 కొనుక్కున్నాను జయ నేను. అవునా? దీనికి పళ్ళు రావడంతో మంచి బ్యూటీ వచ్చింది. చూడు ఏంటండి ఇది పొందూరు ఖాదీ ఏంటి? పొందూరు ఖాదీ అంటే అమ్మా వడికి తీసిన దారంతో నేస్తారు. అంటే మామూలు కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ ఏమో ఇవన్నీ హ్యాండ్లూమే. హ్యాండ్లూమ్లో చాలా రకాలు, ఇండియా వైడ్ చాలా రకాలు తయారవుతుంటాయి. కానీ ఖాదీ అనేది, పొందూరు ఖాదీ అనేది వడికి తీసిన దారంతో నేస్తారు. అందువల్ల దీంట్లో 0.1% కూడా పాలిస్టర్ మిక్స్ ఉండదు. ప్యూరిటీ అమ్మ, ప్యూరిటీ రమ్మగారు. బాగుంది చూడు కలర్. దీంట్లో పొందూరు ఇది జామ్దాని వీవ్ అంటారు. జామ్దాని వీవ్ అంటే పైన కింద మొత్తం ఒకే టైప్ లో వస్తుంది. ఇది మిషన్లు ఏమి ఉండదు. ఇందాక మీరు గంగిరెద్దు దగ్గర
మాట్లాడారు కదా, అవునవును. మిషనరీ సంస్కృతి చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అవునండి, కానీ ప్రతి దాంట్లో కనిపిస్తోంది. హ్యాండ్లూమ్ లో కూడా ఇలా మిషనరీ వచ్చేసిందమ్మా. అవును అవును, కానీ మేము పాత ట్రెడిషన్ ని ఇలాగే కొనసాగించాలని నేను వీళ్ళందరికీ వర్కర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. డెఫినెట్ గా మీ ద్వారా ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే చాలా మంది దీని పని గురించి దొరుకుతుంది ఒక కదా. చిన్న టెలిఫిలిం కూడా తీసామండి మొన్నెళ్ళి. అదే చెప్పారు రమగారు నాతో. డాక్యుమెంటరీ లాగా డాక్యుమెంటరీ తీశారు, నేను చూశాను ముందూరిది. అది చూడు, ఓపెన్ చేస్తే దాని బ్యూటీ తెలుస్తుంది. ఇదంతా కూడా ఇలా వస్తుంది. చీరంతా ప్లెయిన్, ఉమ్, ఉమ్, దీంట్లో ఆల్ ఓవర్లు కూడా వస్తున్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. ఇదంతా ఆల్ ఓవర్ వీవ్. అంటే ఎంత టైం పడుతుంది ఒకసారి? ఇది 3.5 నెలలు పట్టుద్ది. బాబా మొత్తం చీర అంతా వస్తుంది. బా ఇది కదా. ఇది పళ్ళు ఊరికే లైన్స్ వస్తుంది, చీర మొత్తం వస్తుంది. ఈ కట్టు చెరువు వరకు ఉంటుంది. రమగారు ఇది దీనికి ఏమైనా ఏజ్ గ్రూప్ అట్లా ఏమైనా ఉందంటారా? ఎవరైనా ఏం లేదు, ఎవరైనా ఏమి లేదు, కాస్ట్ ఎవరైనా కూడా చాలా కట్టుకోవచ్చు. ఉంటుందండి. కాస్ట్ అంటే వీవింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. అప్పటికి నేను వాళ్ళకి వేజెస్ బాగా ఇస్తూ రేట్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టాను. ఇది ఓకే, వాసన కూడా చూడండి, కమ్మటి హ్యాండ్లూమ్ వాసన అనేది వస్తుంది. ఇది 75,000. బా, 3.5 నెలల పనితనం. అది దీంట్లో కాబట్టి ఈ ప్రైస్ 1,75,000 దాకా ఉంటాయి. బా, అంటే దాన్ని నచ్చే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు బాగా ఆర్డర్ ఇచ్చి చేపిస్తుంది. ఏదో అంటారు చూడండి, దాని టేస్ట్ తెలియాలని, అట్లా ఈ కంఫర్ట్ తెలియాలి, తెలిస్తేనే అంటే దాన్ని ఇందులో ఇది ఇష్టపడతారు. అందుబాటులో ధరల్లో కూడా ఉన్నాయి. 2,800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓహో, ఓకే, ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. కట్టుకోవచ్చు. నేరేడు పండు రంగు, మంచి నేరేడు పండు రంగు. బార్డర్ వచ్చేసరికి పట్టు. పట్టుపాటు. ఇది కూడా చీర మొత్తం వస్తుంది. ఇది చూడు, అద్భుతమైన పార్టీ వేర్ గా ఉంది కదా. పట్టు చిల్లు కూడా కట్టి బోర్ అయిపోయినాయి. లేటెస్ట్ గా అంటే అవును, బాగుంటున్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ సారీస్. వాడు చూడు, ఒక పువ్వుల బంచ్ని మగ్గం మీద ఒక మనిషి వేరువేరు దారాలు అందించి నేయటం అంటే చేత్తో కుట్టడమైనా సులువు. ఇది దాని మీద ఇట్లా పైకి అల్లడము. ఇద్దరు కూర్చుంటారమ్మా. ఎక్కువగా ఈ పరిశ్రమ ఆడవాళ్ళే నేస్తారు, అంటే మగవాళ్ళు కూడా నేస్తారు. ఆ మగవాళ్ళు ఏంటంటే పైన పడుగు పట్టుకోవటం, మగ్గం మీద సెట్ చేసుకుంటుంటారు. ఆడవాళ్ళు ఈ బూటీ మొత్తం కింద ట్రేస్ పేపర్ మీద ఈ డిజైన్ మొత్తం ఎక్కువ పర్సంటేజ్ మా మిసెస్ చేస్తారు. డిజైన్ ఇస్తే ట్రేస్ పేపర్ మీద ఈ కింద పెట్టుకొని ఆ డిజైన్ వేస్తారు. డిజైన్ ప్రకారంగా పోగులు లేపుకుంటూ డిజైన్ చేస్తారు. ఓకే, భలే బాగుంది. దీంట్లో చాలా పని. ఇది ఎంత ఉందండి? ఇది 75,000. చాలా చాలా బాగుంది. ఇది చూడు ఎంత కూల్గా ఉంది. కూలెస్ట్ వన్. అద్భుతం. నక్షత్రాలు ఏవో నేసారు. స్టార్ ఇది పళ్ళు. స్టార్ జరీ అండి ఇది. జరీ స్టార్స్, మధ్యలో సిల్వర్ స్టార్స్. సింపుల్ గా కావాలంటారు కదా. చూడండి రమ్మగారి బ్యాక్ అసలు ఎక్కడ టచ్ కూడా లేదు. ముందేముందో వెనక్కి కూడా అదే. అలాగే ఉంటుంది. పనితనమే అంత. దీనికి ఎంతో ఓపిక్గా నేస్తేనే అవుతుంది. ఒక్క పోగు తెగిపోయినా మళ్ళీ అది డ్యామేజ్ కిందకి వస్తుంది. అబ్బా, అందుకని వెంటనే జాగ్రత్తగా. చాలా టైం పట్టి చేయాలి. 100 నెంబర్. ఖాదీలో 100 కౌంట్. అందుకని సన్నగా ఉంది, చీర తేలిగ్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. 2-3 సార్లు కట్టేసరికి సాఫ్ట్ గా అవుతాయి, మెత్తపడిపోతుంది చీర. ఈ పత్తిని కూడా నేను డాక్యుమెంటరీ మొన్న తీసాము. పత్తిని ఒక చేప ముళ్ళుతో, వాలుగా చేప ముళ్ళు ఉంటుంది పెద్దది, ఆ ముళ్ళుతో దాన్ని జిన్నింగ్ లాగా చేస్తారు. చేసి ఆ పత్తి బాగా సాఫ్ట్ అయినాక దాంట్లో నుండి దారం తీస్తూ ఒక డబ్బాకి రాటంతో చుట్టుకుంటారు. దాన్ని మళ్ళీ సైజింగ్, అంటే మనకి ఎన్ని చీరలు కావాలి, ఎన్ని పోగులు కావాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళకి చేప అంటే పొడుగాటి చేప కదా. బా, మీకు ఎలా తెలుసు రామ్ గారు? నడక్కు. అబ్బో, హంసలో బాతులో ఏమిటో ఉన్నాయి దీంట్లో. కొంగలం. జయగారు మీకు అది వైట్ నచ్చినట్టుంది కదా. చాలా బాగుంది. ఇది పళ్ళమ్మ. చీర మొత్తం ఇలాగే వస్తుంది. బార్డర్ లో అలా కొంగలు వస్తాయి. పైన రౌండ్. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఇవన్నీ బోర్ కొట్టేస్తాయి. అవునవును, రెండు పోల్కా డాట్స్ లాగా వేశారు. డాట్స్ ఈ కొంగలు మొత్తం శారీ మొత్తం వస్తాయి కదా, బోర్డర్ లాగా వస్తుంది. ఇటు తిప్పుతారు కనపటి నుంచి. ఓ, విత్ బ్లౌజ్ చేస్తారా దీన్ని? రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఏముంది చాలా బాగుందండి. దీని కాస్ట్ కూడా మీకు 47,000.
పొందూరు ఖాదీ అద్భుతం. దీనికోసం చాలా మంది వస్తున్నారు జూబ్లీస్. ఆర్డర్ కూడా ఇస్తుంటారు, ఆహా. కానీ టైం తీసుకొని నేను మనం చేసిస్తాం. కలర్ కాంబినేషన్. ఎందుకంటే సారీయే చాలా టైం పడుతుంది కదా. కానీ జయ గారు వచ్చింది ఒక ఫ్యాన్సీ చీర. అది రీసెంట్ గా ఈ పైన కూడా ఓపెన్ ఎప్పుడు చేసి కాది కాది ఇవన్నీ కూడా మొత్తం అంకుల్తో ఫ్యాన్సీ. ఎప్పుడు మాట్లాడినా కాటన్ Handloom. హ్యాండ్లూమ్ అంతే. అది కాకుండా కొంచెం మనం సెకండ్ ఫ్లోర్ కూడా ఓపెన్ చేసాం కాబట్టి ఎస్, ఇక్కడ ఈ ఫ్లోర్ కి రాలేదు నేను. దీంతో చాలా రకాలు తయారు చేశాను. ఇందాక ఒకటి చేశారు. ఇది జయ గారు అబ్బబ్బబ్బ. లైట్ వెయిట్ లో కావాలన్నారు కదా. అవునవును. ఇది కూర బై కూర. ఏముంది చూడు, బ్లూ. ఎంత సీక్వెన్స్ అంతా వీవింగ్ లోనే నేస్తారండి. ముస్లిం సిల్క్ అంటారు దీన్ని. ఓకే, బాగుంది కదా. అసలు చూడండి అమ్మగారు, ఆ పనితనానికి చెప్పాలి కదా. అవి ఎట్లా, ఆ ఎలా బిళ్ళలు, సాధ్యం? ఆ చిట్ చిట్వి సీక్వెన్స్ అంటారేమో. సీక్వెన్స్ సీక్వెన్సే మొత్తం స్టార్ చీర మొత్తం వస్తాయి. అంటే సారీ మొత్తం చక్క బోర్డర్ కూడా సన్న బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కొద్దిగా థిక్గా ఇచ్చారు. ముస్లిం సిల్క్ ఇస్తారు. చాలా బాగుందండి. జూట్ లాగా ఉందిగా బ్లౌజ్. బ్లౌజ్ జూట్, ముస్లిం సిల్క్. అసలు దాంట్లోనే కొద్దిగా మందపాటిది. ఇదేమో పైతాని టైప్ లో ఇచ్చారు. పళ్ళు. ఓకే, ఇది ఎంతలో ఉందండి? కలర్స్ ఉన్నాయి. ఇది ఎంత ఉంది ప్రైస్? దాంతో కాస్ట్ వచ్చేసరికి 12,800 ఉంది ఇప్పుడే చూస్తాను. రైట్, మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఓ తప్పకుండా. పండగ సందర్భంగా 10% డిస్కౌంట్ పెట్టాము. ఆల్రెడీ నడుస్తుంది. ఇందాక మనం పొందూరు ఖాదీలో అనుకునే ఈ డిజైన్లు చూసే దాన్ని వాళ్ళు డిజైన్ చేసాం. లేటెస్ట్ అంతా అడుగుతున్నారు ప్యూర్ కదా. టస్సర్. అదే టస్సర్లో టస్సర్ విత్ టిష్యూ కంప్లీట్ గా వీవింగ్. కట్ వర్క్ ఏదో అంటారు. ఇది కట్ వర్క్ మేడం. బార్డర్ కట్ వర్క్. బాగుంది కదా. ఇది ప్యూర్ టస్సర్ మీద జెర్రీ లైన్స్. ఓకే, అన్ని రేంజెస్ లో ఉన్నాయి. ఫ్యాన్సీ టైప్ లో చాలా చీరలు ఉన్నాయి. అవును, చాలా. బా ఎంత మంచి కలర్, లైట్ కలర్ సారీ క్రేప్స్. బా బా, మీరంతా లైట్ వెయిట్ అడిగారు కదా. అవునవును. ఏయ్, ఎంత మళ్ళీ చేతి హ్యాండ్ వర్క్ ఏనండి. ఎంత క్రాస్ స్టిచ్చింగ్ అని చేతితో నేస్తారు. హ్యాండ్లూమ్ సంబంధించినవి ఉన్నాయి. హ్యాండ్లూమ్ ఫ్యాన్సీలో కూడా హ్యాండ్లూమ్ రిలేటెడ్. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన ట్రేడ్ మార్క్ అయితే మనం తగ్గట్లేదు. అచ్చా దీని బ్లౌజ్ బాగా ఇచ్చారు జయ. ఇది చూడు. అవును రమ్మ గారు. క్రేప్ బ్లౌజ్. ఇగో ఇది ఇచ్చారు. బా బాగుంది కదా. సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే దీంట్లో బ్లౌజ్ అయితేనే బాగుంది. అవునవును, స్లిమ్ గా కనిపిస్తాం. స్లిమ్ గా కనిపిస్తాం. టిష్యూ మీద టిష్యూ అనేది చికెన్ కర్రీ వర్క్ అనేది మామూలుగా చేస్తున్నారు. స్టిచ్చింగ్ అనేది కూడా బాగుంది. మా స్పెషల్ ఏంటంటే కూర బై కూర. అబ్బా ఇది ఎంత బాగుందో. అబ్బా పెయింటింగ్ మీద కాంతా వర్క్ మేడం, లేజీ డేజీ వర్క్. ఇది కూర బై కూర. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి కూర బై కూర. ప్యూర్ అది. పెయింటింగ్ మీదంతా వర్క్ చూడండి. బాగుంది కదా. నేను అదంతా ప్రింట్ చేశారు అనుకున్నా, ఇప్పుడు తెలిసింది దగ్గర నుంచి చూసి. హ్యాండ్ పెయింట్ మీద థ్రెడ్ వర్క్, కాంతా వర్క్. ఎంత టైం పడుతుందో. బ్లౌజ్ కూడా బాగా ఇస్తాడు. దీనికి ఎంత టైం పడుతుందండి? అదేమో టైం. బ్లౌజ్ బాగా ఇచ్చారుగా, వెరైటీగా. గొలుసు కుట్టు లాగా కాంతా వర్క్. కాంతా వర్కే. బ్లౌజ్ బ్యాక్ స్లీవ్స్ ఇచ్చారు వర్క్ ఇచ్చేసినట్టు. ఎంత పడిందో ఇది రమ్మగారు? చాలా బాగుంది రమ్మగారు. 8,000. బాగుంది కదా. మనకి 10% డిస్కౌంట్. ఓకే ఓకే. హ్యాండ్లూమ్ శారీస్ మీ ద్వారా అంతకుముందు చూపించిన శారీస్ రేట్ ఎంత తక్కువగా ఉంటుందో ఫ్యాన్సీ కూడా నేను చాలా రీజనబుల్గా పెట్టాను. మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. నా కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ ఫ్యామిలీస్ కూడా అందుబాటులో ఉండాలి, మంచి ప్రొడక్ట్ ఎంకరేజ్ చేయాలి. ఇది బరువు కూడా లేదు. అవునండి, ప్యూర్ అండి. వెయిట్ చాలా తక్కువ ఉంది. బాగుంది. ఇది ప్యూర్ టస్సర్. ఇది టస్సరా? ఉండండి, ఇది చూద్దాం ముందు, తర్వాత తిద్దాం. కానీ కలర్ బాగుంది కదా, లైట్ కలర్స్. మిర్రర్ వచ్చింది. అబ్బా ఇది ఫ్యాషన్ కలర్ జయ. దీనికి ఏదో ఒక పేరు ఉంది, ఇప్పుడు నేను మర్చిపోయాను. పిటా వర్క్. ఈ పేర్లు ఎలా పెడతారో కానీ భలే ఉంటాయండి. అంటే జర్దోసి ఉంటది కదా గారు, దాన్ని ఇలా కొడతారు. వర్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఒక చిన్న చెక్క బల్లతో కొడతారు, ఫినిషింగ్ చేస్తారు. అప్పుడు ఇది అణిగిపోయి ఉండి లేవకుండా ఉంటుంది. బా
ఈ మిర్రర్స్ హ్యాండ్ మిర్రర్స్. చాలా బాగుంది జయ. దీని అసలు ఈ వర్క్ అయితే 22.5. 22.5 ఎందుకంటే కరెక్ట్ గా ఇది అంచు నా చేతికి ఇచ్చారు, అక్కడే ప్రైస్ ట్యాగ్ ఉంది. ఇదేమో ఇక్కడ ఫ్రంట్ ఇట్లా వస్తుంది. వేసుకోండి ఎలా ఉందో చూద్దాం. బావ్ చాలా బాగుంది కదా, సింగిల్ వేసుకుంటే వేసుకుంటే ఆ లుక్ వస్తుంది అనమాట. తెలుస్తుంది, దాని అందం తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్ కూడా లేదు కాబట్టి సింగిల్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది 23,000 అండి. ఇది ఇదండి కూడా సార్. బా ఎంత బాగుందో కలర్. నేను హాఫ్ వైట్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాను, కట్టుకోలేను నేను. మేడం లైట్ కలర్స్ అన్నారని అంటాను కానీ కెమెరాలో కట్టుకొని ఇవ్వరు, బయట కట్టుకెళ్ళలేం. బాబా ఇదంతా హ్యాండ్ పెయింట్ మీద ఇది జెరీ వర్క్ అండి. జెరీ వర్క్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. బార్డర్ కూడా వీవింగ్ లో వస్తుంది. వీవింగ్ లో వస్తుంది. ఓ బాగుంది, చాలా బాగుంది. దీంట్లో కలర్స్ లేవా, ఇలా లైట్ కలర్ లోనే వచ్చిందా? కలర్స్ వస్తాయి. బాగుంది. బా ఎంత బాగుందో. లోపలంతా ఇలాంటి ఫ్లవర్ వచ్చింది అంతేనండి. అదిగో ఇది పై వైపుకి వచ్చింది, ఇలా ఇక్కడ షోల్డర్ వైపు. ఓకే. కాటన్ శారీస్ మేము హ్యాండ్లూమ్ ఇలా నేపించిన తర్వాత ప్లెయిన్ శారీ, దానికి మళ్ళా ఇలా వర్క్ చేసి గొలుసు కుట్టేసి కట్ వర్క్ లాగా చేశారు. ఇదిగో ఇదిగో జయ చూడు. ఇది హ్యాండ్లూమ్ ఏమి పనితనం కదా రమ్మగారు. బా ప్యూర్ కాటన్ మీద సూపర్. మళ్ళీ మిర్రర్స్. ఇది క్యాండిల్ పెట్టి ఇలా కాలుస్తారు, అది తెలుస్తోంది. మొగ్గం మీద ఎత్తడమో వాళ్ళు వేరేలా కలుస్తారు. చూడండి కట్ వర్క్. ఇది ఎంత ఉందండి? ఇది వచ్చేసరికి 5,500. బ్లౌజ్ కూడా దీనికి ఇదిగో బ్లాక్. ఇదిగో ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్రైజ్ నా చేతిలోకి వస్తున్నాయి. మేడం వాళ్ళ సిస్టర్స్ ఇలా బాగా ఇష్టపడతారు. ఓకే. అది మరకలు అంటకుండా నీట్ గా చేయిస్తారు. దానికి బ్లౌజ్ ఇలా కాంతా వర్క్ అంటారు. ఈ బ్లౌజ్ ఇది పంపిస్తే మొత్తం వాళ్ళు డిజైన్ చేసేసారు. ఇవన్నీ కూడా 5,000 ఆ రేంజ్ లో ఉన్నాయి అంతేనండి. 5,500. ఇది కచ్ వర్క్. ఓకే. దీని బ్లౌజ్ చాలా బాగుంది నాకు. ఇలాంటివి అయితే కొంచెం అసలు ఎక్కడ ఏ షాప్ లో కూడా దొరకవు. అంటే చేయించాలిగా, ఇది ప్రత్యేకంగా చేయిస్తున్నారు కదా. బాగుంది చాలా. కాటన్ పట్టు మిక్స్ అండి. కాటన్ పట్టు మిక్స్ డ్రెస్ మెటీరియల్ బగ్రు ప్రింట్స్ ఇవి. అంటే మధ్యప్రదేశ్ దగ్గర బగ్రు అనేది ఒక ప్రత్యేకమైన ఊరు. అక్కడ కంప్లీట్ గా హ్యాండ్ ప్రింట్స్ కదా. హ్యాండ్ ప్రింట్స్. పర్టికులర్ గా ఇవి కెమికల్ లేకుండా మొత్తం న్యాచురల్ కలర్స్ కంప్లీట్ గా. అచ్చా ఇది మెటీరియలే, డ్రెస్ మెటీరియల్. వెరీ గుడ్. ఇది టాప్, ఇది చున్నీ దుపటా. ఓహో మొత్తానికి మడిచి చీరలాగా వార్త పెట్టారు. ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది. ఇది బాటమ్, ఇది చున్నీ, ఇది బాటమ్. బాగుంది కదండి. ఎంత ప్రైస్ లో ఉంది అంకుల్ ఇది? ఇది వచ్చేసరికి దీంట్లో కాటన్ ప్యూర్ కాటన్ కూడా ఉన్నాయి. 2,500. దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కాటన్ కాదల్లే ఉంది, చిన్న సిల్క్ కాటన్ మిక్స్ పట్టు. లా ఉంది. ఇది కాటన్ పట్టు. కాటన్ పట్టు కాబట్టి 6,600. మొత్తం సెట్ మొత్తం సెట్ మొత్తం ఒక సారీ లాగా మడత పెట్టాడు జయ, లోపల పెట్టాడు. బాటమ్ చున్నీ టాప్ 3 కలిపి. బాగుంది. ఓకే. బాగురు సారీస్ కూడా బాగురు బాగుంటాయి. సారీస్ ఉన్నాయి నా దగ్గర. సారీస్ కాటన్ ప్రింట్స్ ఉన్నాయి, నేను కూడా కొన్నాను ఇది వరకు. అవునా? ప్రింట్ అది వైట్ మీద చిన్న చిన్న బ్లాక్ మెరూన్ ఫ్లవర్స్ ఉన్న చీరలు కడతాను చూడు, అవి బగురువే. భలే లైఫ్ ఇస్తాయి, చాలా రోజులు ఉంటాయి, ప్రింట్స్ పోవు. ఓకే. ఇది టస్సర్ అండి. టస్సర్ మీద ఇది జెర్రీ లైన్స్, ఇది పిటా వర్క్. ఓకే. సింపుల్ గా ఉంది చీర. ప్యూర్ అన్నట్టు ప్యూర్ టస్సర్, దేశీ టస్సర్. బ్లౌజ్ ఏదో చేయించిన బ్లౌజ్ ఏమో వెరైటీగా ఉంది బ్లౌజ్. పైతాని టైప్ బ్లౌజ్. అది కూడా ఇదే వర్క్ చేయించినట్టు. మొత్తం హ్యాండ్ వర్క్. కాంట్రాస్ట్ దాంట్లో బ్లౌజ్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి. 12,500 అట్లా ఉంది. మరి ప్రైస్ బ్లౌజ్ కూడా హెవీగా ఉంది, ప్యూర్ టస్సర్స్ ఉంటాయి కదా. అవునవును. ఇదంతా కూడా పిటా వర్క్ అంతా. ఓకే. కలర్ కూడా మంచి వైన్. ప్రైస్ 12,000 అయినా లుక్ బాగుంది. ఇది ప్యూర్ కంచి పట్టులోనే జరీ లేకుండా కొత్తగా డిజైన్ చేసాము. అంటే మామూలుగా కాటన్లో వచ్చేసరికి పట్టుని కౌంట్ అంటే 100 కౌంట్ 80 కౌంట్ అలా ఉదాహరిస్తారు. దీంట్లో ఒక అనిలో
4 పోగుల 6 పోగుల అనే దాని మీద దీని వెయిట్ ఉంటుంది అదే పల్చదనం చిక్కదనం. చిక్కదనం. ఇది వచ్చేసరికి 8 పోగులు. అబ్బా అందుకే మందంగా కనపడుతుంది కదా. చీర నలగదు చేయ, చూడండి ఎంత బాగుందో. గంటల తరబడి కట్టుకున్నా అలాగే ఉంటుంది. ఓకే బాగుంది కదా. ఈ బ్లౌజ్ బ్లాక్ మరే కొంతమంది ఐఏఎస్ కట్టుకుని కనపడతారు. ఇంత క్లాస్ గా ఉంది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ చీర కట్టుకుంటే అందరూ క్లాస్ డాక్టర్ లాగా అదే ఐఏఎస్ కలర్స్ ఇవన్నీ ఇది కాదు, ఇది వేరే వెరైటీ. అది కంచి పట్టు. ఇది వచ్చేసరికి ఎలుకల పట్టు అని, అంటే కర్ణాటకలో నేర్పిస్తాను నేను. ఎల్కల్ ఇల్కల్ ఎల్కల్ ఆ ఊరా. అబ్బా ఎంత బాగుంది, బాబా చాలా బాగుంది. శారీనా శారీ కలర్ కోట్స్ కాంబినేషన్ కూడా, కోట్లు అవి ఉన్నాయి చూడు, టెంపుల్స్, కోట బొమ్మలు అందంగా ఉన్నాయి. చాలా బాగా చేస్తారు చాలా వాళ్ళు. బాగున్నాయి. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది ఎంత ఉన్నాయి? దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ అంటే 13,000. దేనికి అదే ఉంది రమ్మగారు కదా. ఆ కిందది బాగుంది, ఆ కిందది బాగుంది. లాస్ట్ టైం ఒకటి నారాయణపేట తీసుకున్నారు, చాలా బాగుంది అది. దీంట్లో దాదాపు 15-20 రంగులు వస్తాయి. ఎంత బాగుంది ఇది. పింక్ పింక్ రమ్మగారు, పింక్, పింక్ అండ్ గ్రీన్, టమాటో పింక్ కదా. ఏదో ఒక పేరు పెట్టు దానికి. అంతే. ఈ గ్రీన్ కూడా స్పెషల్ గ్రీన్, లీఫ్ గ్రీన్ లాగా ఉంది. అటు దమయంతి పచ్చ కాదు, ఇటు పచ్చికాయ కలర్ కాదు, కాదు, మామిడికాయ రంగు కాకుండా బాగుంది. బ్లౌజ్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. దాని మీద సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. వర్క్ లేకపోయినా కూడా ఎలిగెంట్ గానే ఉంటుంది. మీ ఫేవరెట్ కలర్ బ్లూ. అబ్బా జయ, ఇలాంటి బ్లూవే నువ్వు మొన్న తీసుకున్న చీర కాదా? ఈ రత్నావళి రంగు కాదా లాస్ట్ టైం మనం నువ్వు తీసుకున్న చీర? ఇంకొంచెం డార్క్ బ్లూ, నేవీ బ్లూ టైప్. మీ ఇంచుమించుగా మీ శారీ కలర్ లాంటిది తీసుకున్నా, ఇక్కడ సావిత్రిలో తీసుకున్నది. కృష్ణ బ్లూ లాంటి, కృష్ణ బ్లూ ఆంటీ. భలే బాగుంది. అవునవును, ఏ కలర్ కా కలరే, చాలా బాగున్నాయి. ఇది పక్క పెట్టేస్తాను. ఇది పెడతారా పక్కకి? ఎల్లో కానీ వైట్ కానీ. ఓ ఓకే. ఆ లెక్క అయితే వైట్, ఎల్లోనే బాగుంది. వైట్ ఓసారి కట్టుకున్నాక ఇంకా మళ్ళీ కట్టుకోలేదు కదా. చాలా బాగుంది జయ. బ్లూ ఇంకా బాగుంది, పింక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎల్లో సూపర్ ఉందండి. అవునవును, ఒక్కసారి వేసుకోండి. చూడు జయ ఎంత బాగుంది, క్లాస్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ కూరలండి, ఈ ప్రైసెస్ కోరా బై గ్యాస్ కాట్. బాబా రమ్మగారు, ఇప్పుడు అసలు ఎక్కడ చూడండి ఈ కలరేనండి. అవును, దీంట్లో అయిపోయిందండి. ఇప్పుడు అది కనకాంబరం కలర్, ఇప్పుడు మళ్ళీ మారిందా? ఓకే, ఏదో వెరైటీ పీచ్ కలర్, కనకాంబరం కలర్ బాగా. బా ఎంత బాగుంది. దీంట్లో 0.5% కూడా పాలిస్టర్ మిక్స్ ఉండదమ్మా. ఇది వార్ప్ వచ్చేసరికి కోరా సిల్క్ ప్యూర్. వెఫ్ట్ వచ్చేసరికి గ్యాస్ మెర్సరైజ్డ్ అని కాటన్ లోనే ఒక సుపీరియర్ క్వాలిటీ. అదొక ప్రాసెస్ చేసి వస్తుంది. చాలా లైట్ వెయిట్, కంఫర్ట్ గా. ఇప్పుడు మీరు వైలెట్ అన్నారు కదా, ఇప్పుడు ఈ కలర్ ఫ్యాషన్. నాగ చైతన్య వైఫ్ శోభిత కట్టుకున్న దగ్గర నుంచి కనకాంబరాలు పెట్టుకుంటే ఈ చీర కందం. ఓహో సూపర్. ఏదేమైనా మన ట్రెడిషన్ ని మళ్ళీ తీసుకొస్తున్నారు చూడండి. చీర కొనుక్కోగానే కనకాంబరాలు కొనుక్కోవాలి. ఎంత బాగుందో చీర, భలే ఉంది. తసరా ఇది, ప్యూర్, చాలా బాగుంది. ఈ కలర్ వాళ్ళ ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు. అవునా? అంటే సెలబ్రిటీ ఫ్యాషన్స్ లో అంతే. ఇప్పుడు అందరు కట్టుకో అలా కాపీ చేస్తున్నారు కదా. ప్రైస్ అంతా ఎక్కువలోనే చూపించాం కదా, కొంచెం తక్కువ రేంజ్ లో ఒకసారి ఇది 5,100. తర్వాత మా దగ్గర అన్ని రేంజెస్ ఉన్నాయి, అంటే మిడిల్ ఫ్యామిలీస్ కూడా ఉపయోగపడేటట్టు. చక్కగా బొమ్మలు ఉన్నాయి దీని నిండా. జయ గారు ఇందాక మీరు అడిగారు అవునా ఆఫీస్ కి కావాలని పిల్లలకి, ఇదైతే ఈజీగా రోజు కట్టుకోవచ్చు, ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. సూపర్, చక్కగా ఉంది, లైట్ వెయిట్. చూడండి అమ్మగారు ఎంత బాగుందో. చక్కగా బోల్డెన్ బొమ్మలు ఉన్నాయి జయ. అవునండి, ఇలా ఇష్టపడతారు, బడ్జెట్ ఫ్రెండ్లీ. చిన్న పిల్లలు అంతా కట్టుకుంటారు కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ కదా వస్తుంది. దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. బ్లౌజ్ పుట్టుగా రామాయణం భారతం ఎక్కేసినాయి ఫుల్. ఇది తంజావూరు ప్రింట్ అండి. ఇది అబ్బా తంజావూరు ప్రింట్ ఎంత బాగుందో. మీ వాళ్ళందరూ బాగా నచ్చుతాయి. చిన్న గోటు అంచు చూడండి. అవునవునవును,
ఇదేమో బొమ్మలు ఇష్టపడని వాళ్ళకి ఈ టైప్ ఇలా కూడా కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నారంటే ఆ, కొంచెం పళ్ళు డిజైన్. నేను బొమ్మలు కట్టుకోనండి, ఇష్టం ఉండదు నాకు. అదే నాకు అంటే కొంతమందికి ఇష్టపడతారు, అవును, కొంతమంది ఇష్టపడరు. చిన్న పిల్లలు చిన్న ఏజ్ వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఏనుగులు ఉన్నాయి చక్కగా దీని మీద. ఇప్పుడు ప్రస్తుతం కలర్ మాత్రం భలే బాగుంది. అయితే పళ్ళు అది పళ్ళు, బ్లౌజ్ సారీ కూడా అంతా. చక్కగా ఇస్తాడు డిజైన్ తో. మా దగ్గర ఫ్యాన్సీ వచ్చేసరికి 550 నుండి స్టార్ట్ అవుతాయి. ఆహా, ఓ, ఇంకా చాలా రేంజెస్ ఉంటాయి. ఓకే. అన్ని పెట్టుబడులకి. మీకు ఆ, చూపించడానికి అన్నిటికీ బాగుంది. పెట్టుబడికి ఇప్పుడు ఫంక్షన్స్ జనరల్గా ఇళ్ళల్లో ప్రతి వాళ్ళు ఇస్తున్నారు కదా. అవును, అంటే ఎవరికైనా పెట్టుబడులకు కూడా బాగుంటుంది. పెట్టుబడులకు బాగుంటాయి కదా ముఖ్యంగా. గ్రీన్ ఎంత బాగుందో చూడు, ఇది బాగుంది కలర్. ఈ గ్రీన్ బాగుంది మేడం, ఇది కూడా మంచిగా ఉంటుంది. ఇదేమో ఆ రంగు నెమలికంఠం రంగు విత్ బ్రిక్ కలర్ వేస్తే ఓకే, బాగుంది. చాలా బ్లాకా గ్రే. అదండి గ్రే, గ్రే అంటారు. ఎలిఫెంట్ గ్రే. స్ట్రేట్ కలర్ కూడా అంటారు. ఆహా, బాగుంది జయచి. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చాడు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ప్రైస్ మనకి మీరు అన్నట్లుగా 550 నుంచి మీకు 70,000 దాకా ఫ్యాన్సీలో ఉన్నాయి, ఓ. యంగ్స్టర్స్ కు ఉపయోగపడేట్టు. అలాగే ఇక పట్టు శారీస్, కాటన్ శారీస్ అంటే మీకు తెలియదు కాదు. ఇంకా చెప్పక్కర్లేదు. బాబా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. సమ్మర్లో కూడా కట్టుకోవచ్చు. ఆ, అవునండి, అవును, మెత్తగా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ పై ఫ్లోర్ ఓపెన్ చేసిన తర్వాత డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా రేంజెస్ పెట్టాము. అంటే రెడీమేడ్ ఉండవు, డ్రెస్ మెటీరియల్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. ఓకే ఓకే. దాంట్లో ఇది ఓన్లీ దుపట్టా నేను చూపిస్తున్నాను. సంబల్పూర్ లాగా అనిపిస్తుంది. అవునవును, దుప్పట్టా దుపట్టా ఓన్లీ హ్యాండ్లూమ్ కంప్లీట్. ఓ, ఇది మధ్యలో క్రీమ్ కలర్ వేసి బోర్డర్ బూటీ వేసాడు. ఓ, కానీ దీనికోసం చాలా మంది వస్తున్నారండి. ఎంత బాగుందో. ఇవి శారీస్ కూడా జయ ఎంత పెద్దదో చూడు చున్ని. అదే కదా నేను మునిగిపోతాను. 2.8 మీటర్స్. మామూలుగా 2.5 అలా ఉంటుంది కదా చున్ని. ఇది ఎక్కువ ఇది ఎంత ఉందండి ప్రైస్ ఎంత? 2,500. కలర్స్ ఉన్నాయా వీటిలో? చాలా కలర్స్. కానీ ఈ సంబల్పూరి వాటిలలో ఈ క్రీమ్ అండ్ మెరూనే బేసిక్ కాంబినేషన్ చేయ. క్రీమ్ లోనే కొంచెం బ్రౌన్ కలిపి, కొంచెం బిస్కెట్ కలర్ కలిపి, అట్లా రంగులు కొంచెం కొంచెం మారుస్తారు. కుట్టించుకోవచ్చు. అవునవును. దానికి కావాలంటే కుట్టించేసుకోవచ్చు. కానీ కుట్టించుకోవచ్చు. అప్పుడు ఈ కోట్ల అందం అంతా మింగేస్తుంది ఆ డ్రెస్. చున్నీగా ఉంటేనే అలా వస్తుందా? అవును, అప్పుడు బార్డర్ పోతుందిగా, ఇవి కిందకి వస్తాయి. బార్డర్ కటింగ్ చేసుకోవచ్చు. ఇది నెక్, ఇవి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. ఓకే, ఐడియాతో చేయాలి. ఐడియాతో అంటే చున్నీగా వాడుకోవచ్చు, లేకపోతే 2 సార్లు చున్నీగా వాడేసి తర్వాత డ్రెస్ టాప్ కూడా కుట్టేసుకోవచ్చు. అవును. చాలా బాగుంది ఇది. రమ్మగారు ఇప్పుడు అసలు చున్నీలు ఎవరు వేస్తున్నారమ్మా? అంటే జయ వేసుకుంటుంది. ట్రెడిషనల్ గా మంచి టెంపుల్ కి వెళ్ళడానికి లేదా మంచి ఫంక్షన్స్ కి ఖచ్చితంగా వేస్తున్నారు. హ్యాండ్లూమ్ చాలా బాగున్నాయండి స్టాక్ అయితే కదండి. చాలా ఫ్యాన్సీ టైప్ లో మనం ఎప్పుడు చూడాలి, ఫస్ట్ టైం చూస్తాము. అరగంట అని చెప్పి 3 గంటలు చేసాం. ఇంకా చీరల షాప్కి వస్తే ఇంకా టైమే చూడక్కర్లేదు రమ్మగారు. అంతే కదా. చూస్తా ఉంటే ఒక దాని తర్వాత ఇదిగోండి, ఇప్పుడు వైట్ వచ్చింది, కింద బ్లాక్ ఉంది, ఇంకొక పింక్ వస్తుంది, బ్లూ వస్తుంది. సో అన్ని కలర్స్ వచ్చేస్తా ఉంటాయి. బయలుదేరుతాం. 3 hours అయిపోయింది. ఓకేనండి, మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి అందరికి. సావిత్రి అలా అని చెప్పాలి. టైం కేటాయించినందుకు మేడం అలా నైట్ అలా వెళ్ళిపోవాలన్నారు. అవునవును అవును. మాకు మరీగా థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీ తరఫున సావిత్రి హ్యాండ్లూమ్స్కి వచ్చే కస్టమర్స్ అందరికీ, కస్టమర్ దేవుళ్ళకి, సుమన్ టీవీ ప్రేక్షక దేవుళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.